వెల్కమ్ బ్యాక్. నిన్న రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసినందుకు రైతు నేస్తం పేరుతో వేడుకలు నిర్వహించింది ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా గోదావరి జలాలపై కృష్ణా జలాలకు సంబంధించి చర్చకు సిద్ధం, అసెంబ్లీకి రమ్మని మాజీ సీఎం కేసీఆర్ను సవాల్ చేసినటువంటి సిచ్యువేషన్ చూసాము. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వంతోనే రైతులకు న్యాయం, మా మొదటి ప్రాధాన్యత రైతులే అంటున్నారు. మరోవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులను మోసం చేశారు అని చెప్పేసి అటు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నటువంటి క్రమంలో చర్చిద్దాం. రైతు భరోసాకు సంబంధించి, నీటికి సంబంధించి, మరోవైపు ఈ 18 నెలల పీరియడ్ను గోల్డెన్ పీరియడ్గా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ప్రజలకు మంచి చేసింది ప్రజలకు చెప్పండి, కరెక్ట్గా కనుక అంటే ఇంటికి మనం చేసిన మంచి చెబితే ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మాట్లాడినటువంటి క్రమాన్ని చూసాము. మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. దిలీప్ ఆచారి గారు, వీరు బీజేపీ అధికార ప్రతినిధి, ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. బచ్చు శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. బీఆర్ఎస్ నేను బీఆర్ఎస్ చెప్పాలా? ఓకే, ఓకే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ముందుగా దిలీప్ ఆచారి గారు, మీతో స్టార్ట్ చేస్తాను. ఈ 18 నెలల పాలనను ఒక గోల్డెన్ పీరియడ్గా, అంటే రైతులకు ఏదైతే మాట ఇచ్చామో, ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సభకు సంబంధించి చూస్తే రైతు భరోసా డబ్బులు జమ చేసినటువంటి క్రమంలో వేడుకలు నిర్వహించారు. సో అంటే మా మొదటి ప్రాధాన్యత రైతులే అంటున్నారు. కానీ చేస్తూ ఇంత ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా ఉన్నా కూడా, చేస్తున్నా కూడా ప్రతిపక్షాలకి ఇది కనిపించట్లేదు అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి మీకు, అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, కో ప్యానలిస్టులకి గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈరోజు రైతు భరోసా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నారో, 12,000 రూపాయలు, వారు చెప్పింది 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పింది. ఇప్పుడు ఇస్తున్నది 12,000 రూపాయలు, మొన్నటిదాకా ఇచ్చింది 10,000 రూపాయలు. సో అది రైతు బంధు కాదు, ఇటు రైతు భరోసా కాదు, ఇంకొక పేరు పెట్టుకుంటే బాగుంటుంది, రైతు భరోసా కాకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను ఒక సూచన చేస్తా ఉన్నా. ఎందుకంటే రైతు భరోసా మీరు బరాబర్ 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇప్పుడు 12,000 ఇస్తున్నారు కాబట్టి అది రైతు భరోసా కాదు, ఇంకొక పేరు పెట్టండి అని చెప్పి నేను సూచన చేస్తున్నా. దాంతోపాటు మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము గడిచిన దాదాపు 9 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి, గడిచిన 6 సంవత్సరాల నుంచి ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతు సమ్మాన్ నిధి, కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పి 2,000 రూపాయలు 2,000 రూపాయలు 2,000 రూపాయలు 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి దాదాపు 3,71,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినాం. మేము ఏం చెప్తున్నాం అనంటే, మీరు చెప్పిన అంశాలపైన కట్టుబడి ఉండండి, మీరు చేసేది కొద్దిగా చెప్పేది ఎక్కువ అనే విధంగా మీరు చేస్తారు. ఇప్పటిదాకా 18 నెలల కాలంలో మీరు చెప్పండి జోష్న గారు, 18 నెలల కాలంలో ఎన్ని విడతలుగా రైతు బంధు రావాలి, రైతు బంధా, రైతు భరోసానా, ఇంకొకట ఎన్ని విడతలు రావాలి, ఎన్నో విడత ఇప్పుడు వీరు జమ చేసారు? 18 నెలల కాలంలో వీరు అంతకుముందు ఒక విడత జమ చేసిర్రు, మొన్న పోయినసారి 4 ఎకరాల వరకు జమ చేసిర్రు, ఇప్పుడు ఒక విడత జమ చేసిర్రు. కనుక రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారము ఇవ్వలేదు, రైతులకు ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం. దాంట్లో రైతుల గురించి ఇంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు కదా, రైతు కూలీలని ఇప్పటి వరకు గుర్తించలే. రైతు కూలీలకు అందరికీ ఇస్తామని చెప్పారు కదా డబ్బులు, ఎందుకు ఇస్తలేరు రైతు కూలీలకి? మీరు రైతులకి మొత్తము ఇన్సూరెన్స్ కడతామని చెప్పారు కదా, ఇన్సూరెన్స్ ఎందుకు కడతలేరు? మీరు అదేవిధంగా పనిముట్లు ఇస్తామని చెప్పారు కదా రైతులకి, పనిముట్లు ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు మేమేమంటున్నామని అంటే, మీరు చెప్పిన విషయాలేమో పక్కన పెట్టడం. రైతు రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ పూర్తిగా సంపూర్ణమైందా? 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా. కనుక అసంపూర్తిగా ఉన్న మీరు అమలు చేసిన వాగ్దానాలని మీరు దాన్ని అదే విజయోత్సవము, లేదనుకుంటే మేము ఆ విజయోత్సవాన్ని చూసి ఇంటింటికి పోయి చెప్పి మేము 10 ఏళ్ళ అధికారంలో ఉంటామని అంటే, ఆ భ్రమల నుంచి బయటికి రండి అని చెప్తా ఉన్నాం. మీరు భ్రమపడకండి. తెలంగాణలో ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వము అటు నుంచి ఇటు, అంటే అదొక పెనము, ఇప్పుడు పొయ్యి, పెనం నుంచి పోయి అప్పుడు కాలుతుందని చెప్పి ఎగిరెగిరి దుంకితే పొయ్యిలో పడ్డారనే పరిస్థితి వచ్చింది తెలంగాణ సమాజానికి.
ఏం జరగలేదు, ఏం లాభం జరగలేదు, ఎవరికి లాభం జరగలేదు. ఒకసారి శ్రీనివాస్ గారు వర్షన్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు వచ్చినటువంటి 18 నెలల్లోనే, అంటే మీరు 10 ఏళ్లలో చెయ్యండి, ఆ రుణమాఫీకి సంబంధించినటువంటి అమౌంట్ కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, మా మొదటి ప్రాధాన్యతగా మేము రైతుల ఖాతాల్లో వేసినటువంటి డబ్బే నిదర్శనం అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం అంటోంది. అంటే మీరు 10 ఏళ్లలో చెయ్యనివి ఇక్కడ 1 సంవత్సరం, అంటే 18 నెలల్లో చేసి చూపిస్తున్నాము, ఇంకా టైం ఉంది, ఇంకా చాలా చేసేటువంటి అవకాశం ఉంటుంది రైతులకు అంటున్నారు. మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి ఆచార్య గారికి అందరు కూడా నమస్తే అండి. నాకు ఒకటి అర్థం కాలే, ఈ ప్రభుత్వాన్ని వాళ్ళే కదా ఎన్నికల హామీలు ఇచ్చింది. ఇప్పుడు మేము దశల వారీగా విడతల వారీగా నిధులు విడుదల చేసి రుణమాఫీ చేస్తే మేము ఏకకాలంలో పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనా, బీఆర్ఎస్ పార్టీనా? కాంగ్రెస్ పార్టీ 2 లక్షల వరకు రుణమాఫీ మేము ఇస్తాం, నేను ఎల్లుండి వస్తున్నా, ఇంకెవరన్నా తెచ్చుకునే వాళ్ళు ఉంటే తెచ్చుకోండి, మీవి అందరూ కలిపి రుణమాఫీ చేద్దాం, 2 లక్షల రూపాయలు అప్పు తీసేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ కదండి. అందుకోసమే వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. ఇట్లాంటి సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చి వాళ్ళు 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి 18,000 చిట్ట చివరికి 15,000కి లెక్క చెప్పిండ్రు, 18,000 అనౌన్స్ చేసిండ్రు. అది వాళ్ళు ఒప్పుకున్నారు. వరంగల్ వేదికగా ఏకంగా ముఖ్యమంత్రి గారే ఆ మాట చెప్పిండ్రు. అంటే వాళ్ళు ఇస్తాన్న రైతు రుణమాఫీ 30% నుంచి 40% వరకు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు వాళ్ళు టైం పీరియడ్ పెట్టారు, ఓకే, గతంలో మీరు హామీలు ఇచ్చారు, అన్నిటినీ అమలు చేశారా? సాధ్యమైనంత వరకు పూర్తి స్థాయిలో మేము ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా అమలు చేయడం జరిగింది. కాబట్టి సరే, ఇప్పుడు ఇంటికి పోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒక హామీ అమలు చేయనంత మాత్రాన ఇంటికి పోయిందని అనుకుంటే ఎట్లా? వాళ్ళు అలా కంపేర్ చేసుకుంటున్నారు. అంటే ఎన్నికల టైంలో చాలా హామీలు ఇస్తూనే ఉంటారు, అట్ ద సేమ్ టైం ఉన్న వాటిల్లో బెటర్గా కొంచెం తక్కువ పీరియడ్లో చేసింది మేమే అన్నటువంటి కాన్ఫిడెన్స్లో ఉన్నారు కదా. అలాంటప్పుడు మీతో కంపేర్ చేసుకుంటే 10 ఏళ్లలో కన్నా 18 నెలలు బెటర్ పీరియడ్ అనిపిస్తుంది కదా వాళ్ళకి. ఎట్లా 18 నెలలలో ఎట్లా ఇస్తాన్న? వాళ్ళు ఇచ్చిన పెన్షన్ ఇచ్చిండ్రా? పెంచిస్తామన్న పెన్షన్ ఇచ్చిండ్రా? లేదా మహిళలకు 25,000 స్కూటీ? రైతులకు వాళ్ళు రుణమాఫీ అసంపూర్తిగా చేసిండ్రు. రైతు బీమా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. రైతు భరోసా మేము మమ్మల్ని అన్నారు చెట్లకు గుట్టలకు పుట్టలకు ఇచ్చినామని, వాళ్ళు ఎవరికి ఇచ్చిండ్రు ఇంతవరకు? ఎకరా ఎన్నికలు వస్తున్నాయంటే, ఓట్లు వస్తున్నాయంటే, ఓట్ల పండుగ వస్తుందంటే నోట్లు రిలీజ్ చేసే పనిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు గతంలో ఒకసారి ఏమో ఇచ్చినట్టున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అప్పుడు 3 ఎకరాల వరకు ఇచ్చిండ్రు. ఈసారి 15 ఎకరాల వరకు ఇస్తున్నామని చెప్పిండ్రు. మేము 11 సార్లు 80,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మేము ఎప్పుడు కూడా పండగలు ఏం చేయలేదు కదా ఈ వారోత్సవాల పేరిట. వాళ్ళ కొత్త 15 ఎకరాల వరకు ఇవ్వడం అనేది వాళ్ళు ఒక గొప్పగా భావించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. నిజమే, మాతోని పోల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇదే గొప్ప విషయంగా కనిపిస్తుంది కాబట్టి దీనికి వారోత్సవాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రైతు బీమా ఇంప్లిమెంట్ చేయట్లేదు, రైతు భరోసా సమయానికి ఇవ్వట్లేదు. మొన్నటిదాకా రైతు ఎరువుల కోసం కొట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. సంపూర్ణమైనటువంటి పవర్ సప్లై కూడా అన్ఇంటరప్టెడ్ గా ఇవ్వలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కాకుండా వాళ్ళు తీసుకొచ్చినటువంటి డైవర్షన్ పాలిటిక్స్, ఎప్పటికప్పుడు హైడ్రా పేరిట, మూసీ సుందరీకరణ పేరిట, ఇది కదా వాళ్ళు చేస్తున్నది. ఓకే, కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారండి మన డిబేట్లో. ఒకసారి వాయిస్ తీసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ఇప్పుడు రైతులు మీ మొదటి ప్రాధాన్యత అంటున్నారు, విజయోత్సవం చేసుకుంటున్నారు. అంటే ఈ 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాము అన్న దాంతో రైతు నేస్తం పేరుతో వేడుకలు చేశారు. ఇది ఓకే. అయితే రైతులకు చేసింది గత ప్రభుత్వమే బెటర్గా చేసింది, మేమే చేసాం, మీరు ఇప్పుడు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ ఇచ్చింది కూడా అరకొరగానే ఇస్తున్నారు, కానీ వేడుకలు మాత్రం బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు అనేది బీఆర్ఎస్ వర్షన్. ఈవెన్ బీజేపీ కూడా అదే అన్నట్టున్నది. ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి బీజేపీ సీనియర్ నాయకుడు మా దిలీప్ చరణ్ గారికి, శ్రీనివాస్ గారికి, మీకు హెచ్ఎంటీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ రైతుల గురించి మాట్లాడితే చాలా విడ్డూరంగా ఉంటుంది. ఎందుకు అంటే మనం అందరం కూడా వాస్తవాన్ని చర్చించుకోవాలి.
గత ముఖ్యమంత్రి గారు పెద్దలు గౌరవనీయులు వరేస్తే ఊరినటువంటి వాళ్ళు, దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇక్కడ కనీసం వారికి నష్టపరిహారం ఇవ్వకుండా పక్క రాష్ట్రంలోకి వెళ్ళి 2 లక్షల రూపాయలు మన ధనాన్ని ఇచ్చారా లేదా ఒక్కసారి సమాధానం చెప్పాలి. దాంతోపాటుగా రైతుల మీద ప్రేమ చెప్తున్నటువంటి వాళ్ళు ఎక్కడైతే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 1 లక్ష రూపాయల రుణమాఫీని 5 దఫాలుగా చేశారా లేదా ఒక్కసారి సమాధానం చెప్పాలి. అది చెప్పకుండా వాళ్ళు ఏదైతే గతంలో తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్తో ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి రైతు బంధు ద్వారా తెలంగాణ రాష్ట్ర ఖజానా అనేది దుర్వినియోగం అయిపోయింది. ఏ విధంగానంటే హైవేలకు కానీ ఏదైతే రియల్ ఎస్టేట్ సంస్థలు చేసినటువంటి రియల్ ఎస్టేట్ ప్లాట్లకు కానీ డబ్బులు పోవడం ద్వారా ఎవరైతే స్కీమ్ అనేది రియల్ అయినటువంటి అంటే నిజమైనటువంటి లబ్ధిదారులకు చెందనేది స్కీమ్ యొక్క ఉద్దేశం ఉంటుందనేది మనమందరం కూడా ఆలోచన చేయాలి. అది జరగలేదనే ఉద్దేశంతో సంవత్సర కాలం పాటుగా 3 మంత్రులతోటి సబ్ కమిటీ వేసి సాగు చేస్తున్నటువంటి ప్రతి రైతుకు ఈ రైతు భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏదైతే 5,000 ఉన్నటువంటి దాన్ని ఏదైతే 10,000 ఉన్నటువంటి దాన్ని 12,000కు చేసి చరిత్రలో ఎప్పుడైనా ఇందాక చెప్తా ఉన్నారు మేము ఒక్కసారి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీగా గతంలో యూపీఏ 2 ఉన్నప్పుడు 71,050 లక్షల కోట్ల రూపాయలు రైతులు మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? దాంతోపాటుగా గతంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేసినటువంటి ఘనత 21 లక్షల కోట్ల రూపాయలు చేసింది మేమా కాదా? దాంతోపాటుగా ఇందాక చెప్తున్నాడు మా సీనన్న చాలా సంతోషం. ఎందుకనంటే రైతుల పట్ల కనీసం ఇప్పుడైనా వారికి సోయి వచ్చిందంటే మనం సంతోషపడాలి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. ఎందుకనంటే ఎవరైతే వారి ఫామ్ హౌస్లో వరి ఎంత వండిందో మరి రైతులు ఎప్పుడైతే ఇందాక నేను చెప్పినట్టుగా వరేస్తే ఊరన్నటువంటి పెద్దలు మేము కనీసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు రైతులు రోడ్డెక్కినటువంటి దాఖలాలు మనందరికీ కూడా తెలుసు కదా. మరి ఇప్పుడు కొనుగోలు కేంద్రాలలో ఏ విధంగా మేము కొనుగోలు చేసినాం, దాంతోపాటు పండించినటువంటి పంటకు మేము ఇచ్చినటువంటి హామీ మేరకు బోనస్ ఇచ్చినటువంటి సన్నాలకు కానీ మిగతా వాటికి కానీ బోనస్ ఇచ్చినటువంటి ఘనత మాయా కాదా? ఇవన్నీ కదా వాస్తవాలు. దాంతోపాటుగా రైతు భరోసాకు సంబంధించి మీరు వచ్చిన తర్వాత రైతు భరోసా ఒక అటెంప్ట్ అనేది లేదు. రెండోసారి వేసినప్పుడు 4 ఎకరాల లోపు వరకు అంటే 3.5 ఎకరాలు 3 ఎకరాల వరకు వచ్చినట్టుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ వేశారు. సో గతంలో వెంచర్లు వాటికి వీటికి వేశారు రకరకాల ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు సాగుకు మాత్రమే అని చెప్పినటువంటి క్రమంలో వేయాల్సినవన్నీ వేసినవి ఎన్ని అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనికి మీ దగ్గర నుండి సమాధానం తీసుకుంటా. బట్ కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడిన తర్వాత మీదే తీసుకుంటా. వెంకటరెడ్డి గారు యాదాద్రి నుంచి మేబీ కాల్ డ్రాప్ అయినట్టుగా ఉంది. చెప్పండి సతీష్ గారు. జోష్న మేడం గారు, మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఇందాక మా సినిమా గుర్తు చేసిండు. ఎన్నికల ముందు అన్నాడు లైన్లో నిలబడ్డప్పుడు ఎన్నికలప్పుడు టింగ్ టింగ్ అని డబ్బులు పట్టినటువంటి దాఖలాలు ఒకసారి వారు గుర్తు చేసుకోవాలి. ఎన్నికల లైన్లో నిలబడ్డప్పుడు అలా కాకుండా ఇప్పటికి కూడా ఏ నోటిఫికేషన్ కూడా లేదు. అయినా కానీ 9 రోజులల్లో 9,000 కోట్లు 1,39,111 ఎకరాల రైతు భరోసా జమ చేసినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని. ఇది వాస్తవమా కాదా? వాళ్ళు గతంలో రైతు బంధు వేసినటువంటి దాఖలాలు ఎన్ని రోజుల్లో వేశారు ఒకసారి మనం చరిత్ర చూసినట్టు తెలుస్తుంది కదా. ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనప్పటికీ కూడా ఉన్నటువంటి దాన్ని చక్కదిద్దుకుంటూ దాన్ని ఇన్ టైంలో మేము ఏదైతే వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినటువంటి మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అటు రైతులకు కానీ ఇటు నిరుద్యోగులకు కానీ మిగతా సంక్షేమ పథకాలు కానీ సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. వారు 9.5 సంవత్సరాలు పరిపాలన చేశారు, మేము 18 నెలలు అయింది. 18 నెలల్లో మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇందాక మీకు రైతుల గురించి నేను 8 స్కీములు చెప్తాను, అవి అవునా కాదా ఇంప్లిమెంట్ అయినాయా లేదా ఒకసారి సమాధానం చెప్పాలి. దాంతోపాటు చిన్న ఎగ్జాంపుల్ ఒక్క మాట, అల్లుడు వస్తే పెళ్ళి అయితే ఎడమనుకుంటాను గౌరవ పెద్దలు చెప్పారు. మరి 9.5 ఏళ్ళు కూడా ఒక్క ఇళ్ళన్న కట్టించారా, ఎడగట్టించారో ఆలోచన చేయాలి కదా. అలా కాకుండా ఒక నియోజకవర్గానికి 3,500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నామా లేదా ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోటి? అది వాస్తవం కాదా? మీరు ఇప్పుడు పంచుతున్నారు. నేను అది ఎక్కడ కట్టించారో కూడా ఒక్కసారి పరిచయం చేసుకోవాలి. అంటే అనుకున్న స్థాయిలో కట్టకపోవచ్చు కానీ ఒకటి కూడా కట్టలేదని ఏం చెప్తున్నాం అంటే వాళ్ళు ఏం చెప్పారు, ప్రతి గ్రామంలో అల్లుడు వస్తే ఏడమనుకుంటారు అని చెప్పారు. మరి అల్లుడు ఏ ఊరికి రాలేడా? మా నియోజకవర్గం ఉంది, ఒక్కటి కూడా కట్టలేదు. ఒక్కటి కట్టలేదు. చేవల నియోజకవర్గంలో ఒక్కటి కట్టలేదు.
మేము ఇప్పుడు నియోజకవర్గానికి 3,500 114 ఇళ్లకు ₹1,00,000 వరకు వాళ్ళ గ్రౌండ్ పేమెంట్ అయిపోయింది. అంటే బేస్మెంట్ వరకు అయినటువంటి పేమెంట్ అయిపోయింది. ఒక ఇల్లు గృహప్రవేశం కూడా అయిపోయింది. అక్కడ అదృష్టం ఏంటంటే ఏదైతే మేము సెలెక్ట్ చేసినటువంటి ఊరు మోడల్ హౌస్ ఏదైతే ఉందో ప్రామాణికంగా ఆ ఊళ్ళో ఆమె పెళ్లి కూడా చేయడం అనేది జరిగింది. అంటే అక్కడ గృహప్రవేశం చేసుకొని వాళ్ళ పాప పెళ్లి కూడా చేయడం అనేది జరిగింది. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నామంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే స్కీములు వాళ్ళు ఒప్పుకుని చాలా సంతోషం. వాళ్ళు చేసేది ఘోరంతా, చెప్పింది కొండంతా. కానీ మేము వారు ఒప్పుకున్నారు. ఇప్పుడు అవును వాళ్ళు చేసిండ్రు చెప్పుకుంటున్నారు అని చెప్పినందుకు మేము సంతోషపడతా ఉన్నాం. ఎందుకనంటే వాళ్ళు అంటూ ఉంటారు కదా, వాళ్ళు అంటూ ఉంటారు కదా, వాళ్ళు తక్కువ చేస్తూ ఎక్కువ చెప్పుకున్నటువంటి దాఖలాలు ఉంటాయి. కానీ మా దురదృష్టం ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియా అంతా మా దగ్గర అంత డబ్బు లేదు కదా. కాబట్టి మేము ఉన్నంతలా అయినంత వరకు సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ మిగతా వాళ్ళందరికీ కానీ హామీలు నెరవేర్చడానికి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అది కదా వాస్తవం. కాలర్తో మాట్లాడదామండి. అనూప్ రెడ్డి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి అనూప్ రెడ్డి గారు. అనూప్ రెడ్డి గారు హలో. మేబీ సమ్ టెక్నికల్ ఇష్యూ, కాల్ మళ్ళీ డ్రాప్ అయ్యింది. ఓకే చెప్పండి దిలీప్ గారు. ఇప్పుడు అన్నగారు చెప్తా ఉన్నారు, గొప్పగా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన విధానాలు కార్యక్రమాల గురించి గొప్పగా చెప్తా ఉన్నారు. మేమేమంటున్నామనంటే ప్రాథమికంగా మీరు చెప్పిన అంశాలపైన దృష్టి పెట్టండి అని చెప్తున్నాం. ప్రాథమికంగా బోనస్ ఇస్తామన్నారు. ఇవి నేను ఎందుకు చెప్తున్నా అంటే కాంట్రడిక్షన్ చూడండి. రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు, 12,000 ఇస్తున్నారు. సరే అవన్నీ ఇస్తున్నారా అంటే మా మధ్యలో ఒక సీజన్ కొట్టారు, ఒక సీజన్కి 4 ఎకరాలు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు 9,000 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. బోనస్ ఇస్తామన్నారు, వడ్లకు బోనస్ ఇస్తామన్నారు. మళ్ళీ తర్వాత ఏం కొరి పెట్టారు, సన్నాలకు ఇస్తామన్నారు. ఇప్పటికి సన్నాలకి మనకున్న సన్నాలకి ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వలేదు. నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచే వచ్చిన, నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చిన. సన్నాలకు ఇప్పటిదాకా బోనస్ ఇవ్వలేదు. ఇస్తామని చెప్తున్నారు, ఇస్తారు కానీ అది కూడా మళ్ళీ విడతల వారీగా ఇస్తారా, ఎప్పుడు ఇస్తారో మళ్ళీ. ఇప్పుడు ఎందుకనంటే రైతులకు పెట్టుబడి ఇప్పుడు వానాకాలం ప్రారంభమైంది, విత్తనాలు వేసారు, వర్షాభావ పరిస్థితుల్లో వేసిన విత్తనాలు మొలకెత్తట్లేదు. అంతకంటే ముందు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు రైతులు. కనుక మీరు రైతులకు ఇస్తా అన్నవి కరెక్ట్గా ఇవ్వండి, రైతు కూలీలను గుర్తించండి. మీరు అదంతా ఎందుకు ప్రాథమికంగా మీరు ఇంతవరకు రేషన్ కార్డులు మొన్న ఎంత గొప్పగా చెప్పారండి. రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు కదా. ఇప్పటిదాకా రేషన్ కార్డుల ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉంది, ఇంకా లిస్టే అవుతుంది. ఎందుకు గ్రౌండ్ చేయరండి మీరు? రేషన్ కార్డు ఎందుకు గ్రౌండ్ చేయరు? అదేం చిన్న విషయమే కదా, అదేం ఖర్చుతో కూడుకున్న విషయం కాదు కదా, నిధులు కేటాయించాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు ఇస్తలేరు రేషన్ కార్డులు? దానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారు? 18 నెలల కాలం గడుస్తుందా? మీరు చేస్తూ పోతాం అని అంటే ఇప్పుడు కాళేశ్వరం కథలాగా అయిపోతుంది. కాళేశ్వరం మన క్యాబినెట్లో విచిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందని మచ్చుకు చెప్తా ఉన్నా. ఉదాహరణ, మొన్న కేసీఆర్ గారిని పిలిచిండ్రు, వారి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. మనం అందరం ఏమనుకున్నాం, అయిపోయింది విచారణ పూర్తి అయిపోయింది, ఇంకా మనకు రిపోర్ట్ వస్తుంది, ఆయన మీద చర్యలు తీసుకుంటారు, కేసీఆర్ జైల్లో పెడతారు, ఆ అధికారులందరినీ జైల్లో పెడతారు అనుకుంటున్నాం. మొన్న క్యాబినెట్లో చర్చ ఏంది తెలుసా? మళ్ళీ మొదటికి వచ్చింది. అన్ని అంశాలను విచారణ పరిధిలోకి తీసుకురావాలంట, మళ్ళీ ప్రారంభించాలంట విచారణ. ఎంత విచిత్రం అంటే ఇప్పటిదాకా చేయకుండా అంత సింపుల్ గా అంత తక్కువ పీరియడ్ లో అయిపోద్దా? అంటే ఎంత టైం కావాలండి? మీకు ఇచ్చిన టైం ఎంత అండి? 5 సంవత్సరాలు. మీరు ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టిర్రు. అన్ని అంశాలను విచారణ పరిధిలోకి తీసుకొని వచ్చి మళ్ళీ విచారణ మొదలు పెట్టాలంట. అంటే చిత్తశుద్ధి లేదు. ఆ ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన, అక్రమాల పైన చర్య తీసుకోవాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టి దాటవేత ధోరణి సమయం సాగదీత కాలం సాగుతా ఉంది. అందుకనే అంత ధైర్యంగా సీనాన్న ఏం చెప్తున్నాడు, ఏంటి జోష్న గారు? ప్రస్తుతం రైతు సంక్షేమం, రైతు నేస్తం మేమే అంటోంది కాంగ్రెస్. మేము అదే అంటున్నాము. ఆ విషయంలో చిత్తశుద్ధి ఉంది, మా మొదటి ప్రాధాన్యత రైతు అని చెప్పేసి చెప్తున్నారు. మేము అదే చెప్తున్నాం. రైతుకి ఇవ్వాల్సిన రైతు బోనస్ ఇవ్వండి. మీరు ఎట్లాగో వడ్లకు మొత్తానికి ఇవ్వలేదు, సన్న వడ్లకు ఇస్తామన్నారు. ఎందుకు ఇస్తలేరు? సన్న వడ్లకు ఎందుకు ఇస్తలేరు? మీరు చెప్పిన వాగ్దానమే కదా, నిన్నటిదాకా చెప్పారు కదా. మేము సన్న వడ్లకు ఎందుకు ఇస్తలేరు? రాజీవ్ యువక వికాసం ఎందుకు ఇస్తలేరు? ఇందిరా మహిళని గొప్పగా చెప్పుకుంటారు. మీరు లాంచ్ చేసిందే 3 లక్షల మందికి ఇస్తామని చెప్పారు. దాంట్లో 1,80,000 మందికి ఇస్తామని చెప్పి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇప్పటిదాకా ఎన్ని కట్టిర్రు? ఇంత గొప్పగా చెప్తున్నారు కదా. దీంట్లో విచిత్రమైన విషయం ఏంటంటే 30 టన్నుల ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నారు.
Okay. ఇది ఒకటి తప్ప ఇంకా ఏం గ్రౌండ్ అయిందో చెప్పండి. సతీష్ గారు చెప్తా, ఈవెన్ రైతు కూలీల ప్రస్తావన కూడా గతంలో చెయ్యనటువంటి విషయం. మీరు ఇచ్చినటువంటి హామీల్లో అది ఒక విధంగా స్పెషల్ కేటగిరీ అని చెప్పొచ్చు. బట్ ఆ ప్రస్తావన కూడా కనిపించట్లేదు. రైతు భరోసా కూడా ఖచ్చితంగా ఎవరైతే భూమి లేనటువంటి రైతు కూలీలకు కూడా రైతు భరోసా ఇచ్చినామనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇవ్వాల్సినటువంటి అవసరం రైతు కూలీలకు ఎక్కడ ఇచ్చారు? రైతు కూలీల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దానికి ఒక కేటగిరికల్ గా దాన్ని పరిశీలన చేస్తున్నాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, వీలైనంత తొందరగా దాన్ని గ్రౌండింగ్ చేసే ఆలోచనలో అధికారులు నిమిత్తమైనారు. దాంతోపాటుగా ఏదైతే సన్నాలకు బోనస్ అనేది అది అబద్ధమైనటువంటి మాట. ఖచ్చితంగా మేమేం చెప్తున్నామంటే ఎక్కడైనా సాంకేతిక సమస్యలుండి జమగానటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఖచ్చితంగా వ్యవసాయ శాఖ పరిశీలన చేస్తుంది. ఎక్కడైనా ఆ మండలంలో ఉన్నటువంటి వారి దృష్టి తీసుకపోతే ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్గా పరిష్కరించాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. కానీ 70 to 80% కాదు, 95% అందరికి కూడా చెల్లింపులు జరిగినాయి. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అది కాకుండా మేము ఏం చెప్తే అదే కరెక్ట్ అనేది తప్పు. దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మేము వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 18 నెలలో రైతులకు మేము చేసింది ఎంత. కానీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రైతుల పట్ల నల్ల చట్టాలు తెచ్చినటువంటి వాళ్ళు ఎవరండి? వీళ్ళు రైతుల గురించి మాట్లాడితే ఏ విధంగా మనసొప్పుతుందండి? యావత్ తెలంగాణ రైతులను షూట్ చేసి చంపింది ఎవరండి? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. కనీసం నల్ల చట్టాల మీద ధర్నా చేసుకునే అవకాశం లేనటువంటి పరిస్థితి కల్పించింది ఢిల్లీలో ఎవరండి? ఒక్కసారి మనం గుర్తించుకోవాలి కదండి. అది మర్చి మాట్లాడితే ఎంతవరకు కరెక్టో మనం కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంతోపాటుగా ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక కాల్ తీసుకుందామండి. రవి గారు, మీరు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. రవి గారు గుడ్ మార్నింగ్. రవి గారు గుడ్ మార్నింగ్ అండి. రవి గారు వినిపిస్తోందా? రవి గారు యాక్చువల్గా స్పీకర్లో రావట్లేదు, నా చెవిలో వస్తున్నట్టు. రవి గారు మేబీ మళ్ళీ కాల్ డ్రాప్ అయినట్టు. చెప్పండి దిలీప్ గారు. నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి అడిగే కంటే ముందు మేము చెప్తా ఉన్నాం, మేము ఇంటింటికి పోయి చెప్తా ఉన్నాం, రైతులకు చెప్తా ఉన్నాం. మేము ఇస్తున్న కిసాన్ సమ్మాన్ నిధిలో ఎక్కడైనా కోతలు పెట్టిన సందర్భం ఉందండి? మేము ఇస్తున్నా. ఇప్పుడు మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, రైతు భరోసా ఇస్తున్నాము, మేము సన్నాలకు బోనస్ ఇస్తున్నామని. బోనస్ ఇవ్వలేదు, అదంతా బోగసు. సార్ గ్రౌండ్ పోతే తెలుస్తుంది. బోనస్ ఇవ్వలేదు, పెండింగ్ పెట్టి ఇస్తారు. నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా, మేము ఇస్తున్న ఎరువుల పైన సబ్సిడీ మీరు ఎవ్వరూ డిమాండ్ చేయట్లేదు. 11 సంవత్సరాల నుంచి మేము ఇస్తున్న ఎరువుల సబ్సిడీ ఇప్పటి వరకు ఎరువుల బ్యాగ్ పైన ఒక్కటంటే ₹1 పెరగకుండా రైతులకి ఆ పెరిగిన ధర అంతర్జాతీయంగా పెరిగిన ధరలను కేంద్ర ప్రభుత్వం భరిస్తూ కొన్ని లక్షల కోట్ల రూపాయల సబ్సిడీని రైతు ఖాతాల్లో వేస్తున్నాం. నేరుగా మేము యూరియా 2,500 రూపాయల యూరియా బస్తాను ₹250 ఇస్తా ఉన్నాం. ఇది రైతులకి మేము ఇచ్చే ఘనమైన కార్యం. దాంతోపాటు మేము రైతులకు ఎంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం తెలుసా? ఈ మా నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 1,00,000 మంది మహిళల్ని డ్రోన్ దీదీలను చేస్తామని చెప్పినాం. లక్షాధికారులను చేస్తామని డ్రోన్ దీదీల ద్వారా, అంటే డ్రోన్లను వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా మందులను పిచికారు చేయించి వాళ్ళని లక్షాధికారులను చేస్తాం 1,00,000 మందిని అని చెప్పి మేము మా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం. అది అమలైతా ఉంది, తెలంగాణలో కూడా అమలవుతుంది, నిర్విఘ్నంగా అమలైతా ఉంది. కనుక మేము రైతులకు చేసిన మీరు నల్ల చట్టాలు, ఈ చట్టాలు, ఆ చట్టాలు, వాటి గురించి మాట్లాడదాం. సతీష్ గారు మాట్లాడదాం. ఒకసారి శ్రీనివాస్ గారు వర్షం తీసుకుందాం. శ్రీనివాస్ గారు, ఈవెన్ రైతుల ప్రస్తావన వచ్చినప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి ఈ రైతు కూలీల పైన మీరు గట్టిగానే స్పందిస్తున్నారు. గతంలో అసలు కూలీలకు సంబంధించి, కౌలు రైతులకు సంబంధించి వాళ్ళకి ఎలా ఇస్తాం, ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పినటువంటి క్రమంలో ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదు అంటే ముఖ్యంగా కౌలు రైతులను గుర్తించడం కావచ్చు, రైతు కూలీలను గుర్తించడం కావచ్చు, అది పెద్ద టాస్కే. సో దానికి టైం పడుతుంది. బట్ ఇప్పుడే ఎందుకు ఇవ్వరు అనేటువంటి ప్రస్తావన అనేది కరెక్టేనా? కాదండి, నాకు ఒకటి అర్థం కాదు జ్యోత్స్న గారు, చెప్పండి. ఇప్పుడు ఈ హామీలు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనా, బీఆర్ఎస్ పార్టీనా? కాంగ్రెస్ పార్టీ. కౌలు రైతులకు ఇస్తాము, రైతు కూలీలకు ఇస్తాము, లేకపోతే 15,000 రూపాయలు ఇస్తాము, ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తాము, కౌలు రైతుకి ఇస్తాము, పట్టదారికి ఇస్తాము, రైతు కూలీకి ఇస్తాము అని పెద్ద పెద్ద మీటింగ్లల్లో ఛానళ్లలో మాట్లాడి చెప్పినటువంటిది ఇదేం పెద్ద ఇష్యూ కాదు, మేము చాలా సులువుగా ఇస్తాము అని చెప్పిన వ్యక్తి
ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవి చెప్పింది ఎవరు? పోనీ అవి చేయకపోతే అడగాల్సింది ఎవరు? మీరు ఇచ్చిండ్రా, మీరు అప్పుడు గుర్తించిండ్రా అంటే మేము చాలా స్ట్రిక్ట్ గా చెప్పినాం. అసెంబ్లీ సాక్షిగా పట్టేదారు పాస్ పుస్తకాలు ఉన్న వ్యక్తులకు మాత్రమే రైతు బంధు ఇవ్వబడుతుంది అని చెప్పినాం. అది చాలా సుస్పష్టంగా చెప్పినాం. అది అమలు చేసినాం. అది నిర్విఘ్నంగా నిరాటంకంగా 11 సార్లు ఇచ్చి 80,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినాం మేము. దాని మీద వీళ్ళు అన్నారు మీరు అంతా దాన్ని దుబారా చేస్తున్నారు, రోడ్లకు ఇస్తున్నారు, గుట్టలకు ఇస్తున్నారు, చెట్లకు ఇస్తున్నారు, పుట్టలకు ఇస్తున్నారు, వ్యవసాయం చేసిన వాళ్ళకి ఇస్తున్నారు, చేయని వాళ్ళకి ఇస్తున్నారు అన్నారు. మరి అప్పుడు ప్రభుత్వాన్ని నడిపిన మేము అన్ని వర్గాలకు ఇచ్చినాం కదా, వందలాది ఎకరాలకు ఇచ్చినాం, వేలాది ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఇచ్చినాము. ఈ రోజు మీరు ముగ్గురికి 3 ఎకరాలకు పరిమితము, 4 ఎకరాలకు, 5 ఎకరాలకు, మళ్ళీ ఇప్పుడు ఏందో కొత్తగా 15 ఎకరాల లిమిట్ ఏందో వాళ్ళ లిమిట్ తెలియదు. అంటే వాళ్ళకు ఒక నిబద్ధత ఎప్పటికప్పుడు వాళ్ళది మా ఆలోచన మారిపోతుంటది. ఇప్పుడు 15 ఎకరాలు చేసుకున్నారు అంటే గ్రామ పంచాయతీలలో మోతుబరి రైతు అత్యంత అధికంగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకు అత్యధికంగా 15 ఎకరాలు ఉంటాయో, లేకపోతే ఒక సామాజిక వర్గంలో ఎక్కువ 15 ఎకరాలు, మినిమం 15 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారో ఏమో. అట్లాంటిది ఏమైనా లెక్కలైనా తీసుకొని వాళ్ళు ఇచ్చి ఉంటారు. వాళ్ళు ఇష్టమని చెప్పినప్పుడు 100 రోజులలో హామీలు నెరవేరుస్తామని చెప్పినప్పుడు ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా నిలదీయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉందా లేదా? మళ్ళా వాళ్ళు ఇంకా అంటుంటారు కేసీఆర్ అదేంటి అసెంబ్లీకి రా, మీరు వస్తలేరు, కేసీఆర్ గారు రాకపోతే మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోరా? మీరు కదా ఇచ్చింది హామీలు. అంటే విమర్శలు గుప్పిస్తున్నటువంటి క్రమంలో ఆ విమర్శలు సభావేదికగా చర్చిద్దాం రండి అంటున్నారు. అవును, ఫస్ట్ మీరు చెయ్యండి. చేయడానికి ఆయన రావడానికి ఏం సంబంధం ఉంది? మీరు ఇస్తాన్నవి ఇయ్యకుండా మీరే అన్నారు ఏముంది కౌలు రైతులను గుర్తించడం చాలా సులువు, ఏముంది రైతు కూలీలను గుర్తించడం చాలా సులువు అని మాట్లాడింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ విషయం మర్చిపోయి ఈ రోజు మళ్ళీ బుల్డోజ్ చేసే ప్రయత్నము, దానికోసం హైడ్రాన్ తీసుకొచ్చి లేదా మూసీని తీసుకొచ్చి లేకపోతే ఇంకేవో కొత్త కార్యక్రమాలు చేపట్టి తీసుకొచ్చి ప్రజలలో దారి మళ్లించేటువంటి ప్రయత్నాలు చేసింది వీళ్ళ కాదా? వీళ్ళ చేస్తుంది మేమా? వాళ్ళు మాట్లాడుతున్నారు 2 కోట్ల ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినాం మేము, డబుల్ బెడ్రూమ్లు ఎక్కడిచ్చిరని మాట్లాడితే ఎట్లా అండి? 2 కోట్ల 2 కోట్ల ఇల్లు అట్లా చెప్తారు మరి అన్యాయంగా. 2 లక్షలు అయ్యండి కానీ 2 అంటే టార్గెట్ 2 లక్షల ఇల్లు అయితే 2 లక్షల ఇల్లు నిర్మాణం చేసి హైదరాబాద్ వ్యాప్తంగా ఎవరికి ఇచ్చారు? కట్టి అట్లే పెట్టిర్రు. అవును, ఇప్పుడు ఇస్తుంది ఎవరు? ఆ ఇళ్ళని ఇస్తుంది ఎవరు? మీరెందుకు ఇవ్వలేదన్నా? మేము ఇవ్వలేదు. 10 ఏళ్ళు పట్టిందా కట్టడానికి? ప్రగత్ భవన్ కట్టుకోవడానికి 6 నెలలు టైం పట్టింది, 2 లక్షల ఇల్లు కట్టడానికి 10 సంవత్సరాలు పట్టిందా? మేము ఇవ్వలేదు. ఏ కారణం చేతి ఇవ్వలేదో, ఎందుకు ఇవ్వలేదు. ఇవ్వనందుకు ఏవో కొన్ని చిన్న తప్పిదాలు చేసినందుకు ఈ రోజు ప్రభుత్వం మా చేజారిపోయింది. 10 సంవత్సరాల పాలన చేసినాం. మేము నిర్మాణం చేసిన అయితే పంచుతురు కదా ఈ ప్రభుత్వం అయితే. పంచే పనిలో ఉందా లేదా? కాబట్టి ఇంప్లిమెంట్ చేయలేని హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వము వాటి హామీలను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరము, బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉంది. సతీష్ గారు ఇంతకు ముందు కూడా అంటే లైక్ రైతు బీమా చేయకపోతే ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మాకు ప్రజలు అప్పచెప్పిండ్రు. ప్రజలు ఇచ్చినటువంటి పనిని మేము చేస్తున్నాము. ఆ దిశగా ప్రభుత్వం తన హామీలను నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు రైతు కూలీలకు సంబంధించి, కౌలు రైతులకు సంబంధించి అది మీరు ఇచ్చినటువంటి హామీనే. బట్ అది ఇప్పటి వరకు కూడా దానిపైన క్లారిటీ అంటూ రాలేదు. రకరకాలుగా అంటే సర్వేలు చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, కానీ ఒక క్లారిటీ అంటూ వచ్చినటువంటి సిచ్యువేషన్ లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక 2 నెలల క్రితమే 25వ తారీఖు ఫలానా డేట్లో వాళ్ళకు కూడా అనౌన్స్మెంట్ జరగబోతుంది సభా వేదికగా అని చెప్పినటువంటి క్రమం కూడా చూసాం. ఇంకా అయిపోయింది, ఇస్తున్నారు అనుకున్నా. అంటే అప్పుడు అర్హత ప్రామాణికం కూడా మీరు మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేశారు. అంటే 100 రోజుల పని దినాలు
చేసినటువంటి వాళ్ళను అర్హులుగా చేస్తున్నామంటే పెద్ద చర్చ జరిగింది. మమ్మల్ని కూడా కన్సిడర్ చేయండి అని చాలామంది పెద్ద ఎత్తున అడిగారు. రైతు కూలీలు కావచ్చు, కౌలు రైతులు కూడా అడిగారు. సో ఈ క్రమంలో ఇప్పటి వరకు మళ్ళీ దాని గురించి ఊసలేదు. లేదు, ఖచ్చితంగా ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ ఉందో, ఉన్నతాధికారులతో కూడినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ, 3 మంత్రులతో ఉన్నటువంటి కమిటీతో పాటు వ్యవసాయ శాఖ దాన్ని ఖచ్చితంగా లీడ్ చేస్తూ ఉంది. ప్రస్తుతానికి కౌలు రైతులకు ఏ విధంగా ఇవ్వాలి, దాంతోపాటుగా ఉన్నటువంటి భూమి హక్కుదారుకు నష్టం జరగకుండా ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో దాని పరిశీలన కొనసాగుతుంది. వీలైనంత తొందరగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు పరిశీలన చేస్తూ ఉన్నారు. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంట్ అవుతుంది. దాంతోపాటుగా నేను ఇందాక చెప్తున్నా మీ విచ్చం టీవీ సాక్షిగా, ఎక్కడైతే నాగర్ కర్నూలులో బోనస్ రాలేదని చెప్తా ఉన్నారో మీ స్టూడియో ద్వారానే ఏ కొనుగోలు సెంటర్కైనా రావడానికి, ఎందుకంటే నేను నాగర్ కర్నూలు ఇన్ఛార్జ్గా ఉన్నా, కొల్లాపూర్ ఇన్ఛార్జ్గా ఉన్నా, వనపర్తి ఇన్ఛార్జ్గా ఉన్నా, ఐఎమ్ రెడీ టు కమ్. నేను దిలీప్ గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఏం చెప్తున్నా, ఏ కొనుగోలు సెంటర్కైనా పర్లేదు, రైతులకు లాభం జరుగుతుందంటే మాకేం దీంట్లో సతీష్ అన్న వచ్చి ఆ బోనస్ సంతోషంగా ఆహ్వానిస్తామని చెప్తున్నాం. ఇస్తున్నాము, మీరు ఇవ్వలేదని చెప్తున్నారు, కలిసే వెళ్దాము, చూద్దాము. అదే మరి ఇవ్వమని చెప్తున్నాం. మేము బకాయిలు ఉన్నాయి, ఇవ్వండి అని చెప్తా ఉన్నాం. ఇంకా కొనుగోలు కూడా కాలేదు, పూర్తి స్థాయిలో కొనుగోలు కూడా జరగలేదు ఇప్పటికీ. మేడం గారు, ఫస్ట్ మనిషికి లక్షణం ఉండాలి. సారీ టు సే, వినే ఓపికన ఉండాలి, చెప్పే ఓపికన ఉండాలి. 2 చేయలేకపోతే ఏం చేయలేము మేము. నేనేం అప్పీల్ చేస్తున్నంటే, ఇందాక దిలీప్ అన్న గారు ఒక మాట చెప్పారు, మా నగర్ కర్నూలు రావట్లేదు అన్నారు. నేనేం చెప్తున్నంటే, ఖచ్చితంగా ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో, ఎక్కడైనా సాంకేతిక కారణాలు ఉంటే, ఇంతకుముందు కూడా చెప్పాను నేను, సాంకేతిక కారణాలు ఉంటే సంబంధిత శాఖ అధికారుల దృష్టి తీసుకపోతే, వాళ్ళ ఆధార్ కార్డు లింక్ లేకపోవడమో, లేకపోతే బ్యాంక్ ఖాతా లింక్ లేకపోవడమో, అట్లా సాంకేతిక సమస్యలు ఉంటే రెక్టిఫై చేస్తారు. పూర్తిగా రాలేదని అనేది అబద్ధమైనటువంటి మాట. ఎక్కడ ఎట్లాంటి సమస్యలు ఉంటే ఎస్, నాగర్ కర్నూలు చెప్పారు కదా దిలీప్ గారు, ఐ రెడీ టు కమ్ దేర్. నేను వస్తా, ఖచ్చితంగా గౌరవ మంత్రి గారు కూడా దాని మీద సీరియస్గా ఉన్నారు. ఖచ్చితంగా వాటిని చర్చిస్తాం. ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, ఖచ్చితంగా ఇస్తాం. దాంతోపాటు రైతులకు మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తప్పకుండా అటు కౌలు రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ ఒక శాస్త్రీయమైనటువంటి విధానాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో, అటు ఉన్నటువంటి సమస్య ఏంటంటే రైతు పట్టాదారుకు కానీ, కౌలుదారుకు కానీ ఎక్కడ నష్టం జరగకుండా దాన్ని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. వీలైనంత తొందరగా దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. సతీష్ అన్న గారు, మీరు స్పెసిఫిక్ గా అడిగారు కాబట్టి నేను చెప్తాను. దాంతోపాటు ఇంకో మాట, సారీ, దాంతోపాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు అవుతున్నాయో, పాన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు. మేము నిర్ణయించినటువంటి డబ్బులలో పరిస్థితుల్లో మేమేమంటున్నాం, సాగు చేస్తున్నటువంటి ప్రతి రైతుకు ఇస్తున్నటువంటి క్లారిటీ ఏంటంటే పిఎం కిసాన్ కు సంబంధించి ఉన్నటువంటి నిబంధనలు అందరికీ తెలిసినవే. లిమిటెడ్ అంటే ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనేది ఒక క్లారిటీ లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు సంబంధించి అది క్లియరే కదా, ఎప్పటి నుండో జరుగుతుంది. లేదు, ఎవరైతే నేను భూమి సాగు చేస్తున్నటువంటి ప్రతి రైతుకు ఇవ్వండి ఇస్తున్నటువంటి ఎక్కడైతే సాగు చేయట్లేదో దానికి మాత్రం 15 ఎకరాలు అనేది లిమిట్ లేకుండా సాగు చేస్తున్నటువంటి ప్రతి రైతుకి ఇస్తున్నటువంటి దాఖలాలు. అది 15 ఎకరాలు, 25 ఎకరాలు ఈ రోజు వరకు 25 ఎకరాల వరకు జమ దీంట్లోనే ఇచ్చిండు మీ తుమ్మల నాగేశ్వరరావు గారు. 9 ఎకరాల వరకు ఇచ్చినాము, 9,000 కోట్లు ఇచ్చినాము, ఇంకా 15 ఎకరాల వరకు ఇస్తామని చెప్తా ఉన్నాడు. ఇంకా ఇట్లా మాట్లాడితే ఏం చేస్తాం మేము? 1,39,111 ఎకరాలకు జమ చేసినాం, 9,000 కోట్లు జమ చేసినాం, 9 రోజుల్లో జమ చేసినాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. గతంలో ఏం జరిగిందంటే మా శ్రీనారాయణ చెప్పినట్టుగా అన్ననే ఒప్పుకుని అందరికి ఇచ్చినామని మన టీవీ వేదిక సాక్షిగానే జైరాబాద్లో ఒక హైవేకి ఇచ్చినటువంటి దాఖలాలు మనం చూసాం కదా ప్రత్యక్షంగా. ఇక్కడే కందుకూరులో ఏదైతే వెంచర్ అయినటువంటి భూమికి ఇచ్చినటువంటి సందర్భంలో అక్కడ మర్డర్ జరిగినటువంటి దాఖలాలు చూసుకున్నాం కదా మనం. అంటే ఇలాంటి పరిస్థితులు ప్రత్యక్షంగా చూసినాం కదా. ఇవన్నీ వాస్తవాలు గ్రహించకుండా
మనం మాట్లాడకూడదని ఒక అంశం. రెండో అంశం ఏంటంటే మాట్లాడేది ఖచ్చితంగా చెప్పిర్రు అన్న, అన్న చాలా విషయాలు చెప్పిండు. ఖచ్చితంగా ఒకసారి రైతుల దిలీప్ గారు, పట్ల శుద్ధి దిలీప్ గారు, చూపినటువంటి దిలీప్ గారు కాంగ్రెస్ సమాధానం పార్టీ ఇస్తున్నారు. ప్రజాప్రభుత్వం ఓకే. ఎలాంటి అనుమానం లేదు. ప్రజాపాలన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేము చెప్తున్నాం ఏంటంటే మీరు ఎవరి మీద నెపం పెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి. మీరు స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి నేను స్పెసిఫిక్గా చెప్తున్నా. 2 రైతు భరోసాలు ఎగ్గొట్టిన ప్రభుత్వము ఏది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వమా, ఈ ప్రభుత్వమా కాదా? మీరు చిత్తశుద్ధి ఉంటే అది చెప్పండి. 2, మీరు 15,000 ఇస్తామని చెప్పిర్రు, ఒకసారి 10,000 ఇచ్చిండ్రు, అది కూడా 5,000. అప్పుడు ఒక విడత 5,000 ఇచ్చిర్రు, ఇప్పుడు 15,000 ఇవ్వకుండా 12,000 ఇస్తున్నారు. ఇది మీ చిత్తశుద్ధి. దాంతోపాటు రైతు కూలీలకు లేదు ఇప్పటి వరకు. మీరు రైతులకి బీమా కడతలేరు, పైసలు కడతలేరు. మీరు ప్రీమియమే కట్టకుండా బీమా ఎట్లా వస్తుంది? ఇంకొకటి మీరు కౌలు రైతులను ఎడ గుర్తించారు ఇప్పటి వరకు? అది అన్యాయం కాదా? మీరు చెప్తే భరోసా పెట్టుకొని ఆ రైతు కూలీలందరూ లేకుంటే కౌలు రైతులందరూ మీకు వేసిరు కదా, మీకు మద్దతు ఇచ్చారు కదా, వారి గురించి ఏం మాట్లాడతారు? ఈరోజు ఇంకొకటి, వ్యవసాయ పనిముట్లకు అన్నింటికి మీరు సబ్సిడీ ద్వారా వ్యవసాయ పనిముట్లను ఇస్తామని చెప్పారు కదా, ఎందుకు ఇస్తలేరు? ఇప్పటికి కూడా బోనస్ ఇవ్వకుండా ఉన్నాయి. వేల రూపాయలు ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు ఉన్నాయి బోనస్ ఇవ్వకుండా. ఇంకొకటి, మీరు ఇప్పటి వరకు ఇంకా ఒడ్లు కొనలేదండి, ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. మీరు పెట్టుకున్న టార్గెట్కి ఇంకా దాదాపు 25-28% లోటు ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా విధించుకున్న టార్గెట్ ఏదైతే ఉన్నదో ధాన్యాన్ని సేకరించాలని 25% పైన, అంటే 28-25% ఇంకా కొనాల్సిన అవసరం ఉంది. వర్షాలు వస్తున్నాయి, ఇంకా తడిచిపోతా ఉంది, ఇంకా కొనుగోలు కేంద్రాల్లో కొనసాగుతుంది ఇంకా. కనుక మేము ఏమంటున్నామనంటే, అన్న మీరు చేసేది రైతులకు చేస్తూ ఉంటే చెయ్యండి, రైతు సంబరాలు చేసుకోండి. కానీ ఇంకా అందని వాళ్ళు లేకుంటే ఆ జాబితాలో లేని వాళ్ళు బాధపడతా ఉన్నారు. వారు ఎట్లా సంబరాలు చేసుకుంటారు మీతో పాటు? ఇప్పుడు మీరు సంబరాలు చేసుకుంటే మీతో పాటు తెలంగాణ సమాజం మొత్తం సంబరం చేసుకోవాలి. ఒకరు ఏడుస్తూ ఉంటే మీరు సంబరాలు చేసుకొని మీరు పెద్ద పెద్ద ఫ్లెక్సీలలో యాడ్లు వేసుకొని మీరు సంబరం చేసుకుంటామంటే ఎట్లయితుంది? అందరికి చేయండి అన్న. ఇప్పుడు సతీష్ అన్నకి ఎంత హక్కు ఉందో దిలీప్ అన్నకు కూడా గంతే హక్కు ఉంటుంది. నాకు రాకుండా మీకు వస్తే మీరు సంబరం చేసుకుంటే నేనేం చేయాలి? ఇంకా కడుపు మంతది నాకు. కనుక మీరు ఆ దిశగా ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నాం. మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది డిమాండ్ కాదు, మేము డిమాండ్ చేస్తే ఇచ్చే ప్రభుత్వం కాదు ఇది. ఓకే, శ్రీనివాస్ గారు ఇప్పుడు అంటే గతంలో వెంచర్లకు, రోడ్లకు ఇంకా రకరకాల ఆరోపణలు, ఇది మళ్ళీ నేను రిపీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇచ్చినటువంటి క్రమంలో సాగు చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. అంటే ఈ సాగుకు సంబంధించినటువంటి వివరాలకే ఇంత టైం పట్టింది. ముఖ్యంగా మొదటి విడత పోయిందనుకోండి, రెండవ విడత ఒక 4 ఎకరాల వరకు వేశారు. ఇప్పుడు మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. సో సాగు చేసిన ప్రతి ఒక్కరికి ఈ రైతు భరోసా పడుతోంది అని అంటున్నారు. అట్లేం లేదు, వాళ్ళు సాగు చేస్తున్న వాళ్ళకి వేస్తున్నామని ఏం లేదు. వాళ్ళు 15 acres వరకే ఇచ్చింది. సాగులో ఉందా, సాగులో లేదా వాళ్ళేం తేల్చుకోలే ఇంతవరకు. దానికేం ప్రామాణికం లేదు. అది ఇంతవరకేం వాళ్ళేం వెరిఫై చేసుకున్న సందర్భాలు ఏం లేవు. వాళ్ళు ఏమంటే 15 ఎకరాల వరకు, అందులో కొంతమందిని ఎందుకు మరి మిస్ చేసిండ్రో తెలియదు. జనరల్ గా అయితే అందరికి ఏకకాలంలో పడాలి. కొంతమందికి 15 ఎకరాలలో ఉన్న 15 ఎకరాలు వరకు వేసిన వరకు కొంతమందికి 1 ఎకరం ఉన్న వాళ్ళకి కూడా రాలే. అది ఎక్కడ లోపం జరిగిందో తెలియదు ప్రభుత్వంలో, కానీ అట్లా రాలేదు. వాళ్ళు ఓన్లీ వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళనే గుర్తించినటువంటి అట్లా ఒకవేళ అదే నిజమైతే చాలా మందికి రాకుండా పోతుంది. ఇప్పుడు చాలా భూములు వ్యవసాయం చేస్తలేరు, ఎవరు వ్యవసాయం చేయకుండానే ఉన్నారు. వ్యవసాయం లేని భూములకు కూడా రైతు బంధు వస్తుంది. అట్లేం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా. కానీ వాళ్ళేమో మేము అది చేసినాము, అట్లాంటి ఎక్సర్సైజ్ ఏం జరగలే ప్రభుత్వం నుంచి. ఒకవేళ ప్రభుత్వం ఆ విధంగా చెప్తుందేమో కానీ ప్రభుత్వం నుంచి అట్లాంటి ఎక్సర్సైజ్ ఏం జరగలే. లేకపోతే స్థానికంగా గ్రామ పంచాయతీలలో జరగాల ఆ ఎక్సర్సైజ్, అది జరిగిన దాఖలాలు ఎక్కడా లేవు. అది వాళ్ళ ఆ స్టేట్మెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంకోటి, ఇంతకుముందు నేను చెప్పిన కదా, మేము మా ప్రభుత్వ హయాంలో 2,22,000 హౌస్ అదేంటి మన 2 BHK 2,72,000 1,30,000 పూర్తిగా అయినాయి. 58,000 చివరి దశలో ఉన్నాయి. 20,000 ఇచ్చినట్టున్నారు కదా, మిగతా ఏవి ఇవ్వలేదు. కాదు జోష్న గారు, అట్లేం లేదు. అంటే వేలల్లో ఇచ్చారు. ఇప్పుడు మీరు కట్టినా కూడా కొన్ని ఏమో
అసంపూర్తిగా ఉన్నాయి. కానీ మిగతా కట్టినవి కూడా అంటే మీ పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి, డౌట్ ఏం లేదు, అది ఒప్పుకోవడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదనుకుంటున్నా. ఆ ఈక్వేషన్స్ తోని ఇవ్వకుండా ఉన్నారేమో, ఈ గొడవలు ఎందుకు ఇప్పుడు ఎన్నికలు అయిపో అని కూడా చూసినట్టున్నారు. ఎన్నికల సందర్భంలో హైదరాబాద్ వాటిని ఒక్క నిమిషం, ఇవన్నీ ఇప్పుడు అవన్నీ పంచుతా ఉన్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు వీళ్ళు 1160 కోట్ల రూపాయలు సన్నాలకు ఇవ్వాల్సినటువంటి డబ్బు కూడా ఇవ్వాల్సి ఉంది. ఇవాళ అందరికి ఇచ్చేసినాం అంటున్నారు కానీ ఇంకా ఇవ్వాల్సిన అమౌంట్ 1160 కోట్లు ఉంది. పూర్తి స్థాయిలో ఇవ్వలేదు, అందరికీ అందలేదు. ఇంకా కల్లాలలో ఒడ్లు ఉన్నాయి, పూర్తిగా కొనలేదు. ఇంకా మనం చూసినాం, అన్ని మీడియాలలోనే చూసినాం, విత్తనాలు మొలకెత్తినటువంటి సందర్భంగా కూడా ఉన్నాయి. అయితే ఇది మన ఏ విధమైనటువంటి రాజకీయంగా ఆరోపణలు జరుగుతున్నాయంటే మీ ప్రభుత్వ హయాంలో జరగలేదా, మీరన్ని కరెక్ట్ కొన్నారా, మేమన్ని కరెక్ట్ కొన్నారా, మీరన్ని కరెక్ట్. ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది మీరు, మీ బాధ్యత అది. సరే అప్పుడు జరగలేదు, అప్పుడు ఏదైనా జరగకపోతే ఇప్పుడు జరగాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా? దాన్ని ఎందుకు ప్రభుత్వ పక్షాన వచ్చి మాట్లాడే వ్యక్తులు ఒప్పుకోరో నాకు అర్థం కాదు. మన నీళ్ళల్లో మన వర్షాలు పడ్డప్పుడు బ్రహ్మాండంగా నీరు ధాన్యం కొట్టుకపోయింది, కళాలలో మొలకలెత్తినాయి. వాటన్నిటినీ పూర్తి స్థాయిలో కొనుగోలు జరగలేదు. పూర్తి స్థాయిలో వాళ్ళు ఇస్తాన్న సన్న బియ్యాలకు ముందు అన్నింటికి బోనస్ ఇస్తా అన్నారు. ఆ తర్వాత సన్నోట్లకే పరిమితం చేసిండ్రు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో జరగలేదు. ఏదైనా కూడా ప్రభుత్వం ఏమైపోయిందంటే పాక్షికంగా ఆ కార్యక్రమాన్ని చేసి అది పూర్తిగా మేము చేసినామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది ఇప్పుడు దీన్ని నేనేదో వ్యతిరేకించినంత మాత్రాన కాదు, రేపు పొద్దున దీని ఇంపాక్ట్ గ్రామాలలో మీరు సంబరాలు చేసిండ్రు, కాంగ్రెస్ కార్యకర్తలతోనే సంబరాలు చేసిండ్రు, గ్రామ ప్రజలతోని అక్కడ ఉన్నటువంటి మండల ప్రజలతోని కాదు, స్థానిక ఎమ్మెల్యేల అనూయులతోని మీరు సంబరాలు చేసుకొని మొత్తం అయిపోయింది అన్నట్టుగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మమ్మల్ని ఎవరు చూడట్లేదు, మేము చేసే పనిని ఎవరు గమనిస్తలేరు, మేమంతా కరెక్టే చేస్తున్నాం అంటే కాదు. అట్లా అనుకుంటా పోతే క్వాలిటీ లేకుండా మీరు వెళ్తే ఏమవుతుంది? దాని పర్యవస్థానం ప్రజలు రాబోయే ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలలో ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు ప్రజా తీర్పు ఇస్తారు. ఇప్పుడు మేము అంత బ్రహ్మాండంగా చేసినాము అని ప్రభుత్వం 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడిపినాం, హైదరాబాద్ అభివృద్ధి చేసినాం, అంతంత పెద్ద ఆకాశ హరణ్యాలు నిర్మించుకునే పరిస్థితి క్రియేట్ చేసినాం, ఇంత రియల్ ఎస్టేట్ క్రియేట్ చేసినాం అని అంత బ్రహ్మాండంగా చేసినాం. అయినా మమ్మల్ని ప్రజలు వద్దనుకోరు కదా. కాబట్టి రాబోయే రోజులల్లా మీరు మీ ప్రభుత్వ పనితీరుకు ప్రజలిచ్చే తీర్పే ప్రామాణికంగా మిగిలిపోతుంది. చర్చలలో పైచేయి సాధించిన కాకపోతే నేను మొత్తం చేసిన అని చెప్పుకున్నా కూడా అది చెప్పుకోవడం వరకే మిగిలిపోతుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే, సతీష్ గారు చెప్పండి, మీరే చెప్పాలి. అంటే ముఖ్యంగా ఈసారి వచ్చింది మాత్రం 9 రోజుల్లో 9,000 కోట్లు వేశారు, ఆల్మోస్ట్ కంప్లీట్గా వేసామని అంటారు. కానీ శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే ఏ పథకం చూసుకున్నా కూడా పూర్తి స్థాయిలో చెయ్యకుండా చేశామని చెప్పుకునేటువంటి ప్రమోషన్ చేసుకుంటున్నారు, దాని తగ్గ వేడుకలు చేసుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు గుర్తించలేనిది కరెక్ట్ కాదు. ఎందుకోనంటే ప్రతి మండలంలో అగ్రికల్చర్ క్లస్టర్స్ అని విభజించి అక్కడ ఉన్నటువంటి ఏఈఓ ద్వారా అక్కడ సాగు చేస్తున్నటువంటి భూమిని గుర్తించడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మోయినాబాద్ మండలంలో ఒక 4 రైతులకు సంబంధించి ఆ సాగు చేయని భూమికి కూడా రైతు భరోసా పడినటువంటి లైవ్ ఎగ్జాంపుల్. వారు తర్వాత సాగు చేస్తున్నట్టు ఒక డిక్లరేషన్ రాసిస్తే అది సాగైన ఫోటోలు పెడితేనే వాళ్ళు అప్లోడ్ చేస్తేనే వచ్చినటువంటి శాంక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కాదు అని అంటే మేము ఏం చేయగలుగుతాం? నేను ఏం చెప్తున్నంటే శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పారు, వారు చేసిరో చేయలేదో మాకు సంబంధం లేదు, కానీ మాకు బాధ్యత ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నాం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ లెక్క ఒకటి చెప్పి ఒకటి చేయం. కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తుంది, మడమదిప్పది అనేది యావత్ భారతదేశ సమాజానికి తెలుసు, తెలంగాణ సమాజానికి బాగా తెలుసు. ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రైతులకు రావాల్సినటువంటివి మేము మిగతా వాటి అన్నీ కూడా ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకుంటూ, ఎందుకు అనంటే వాస్తవ పరిస్థితిని మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండే, ఆ ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా చిన్నభిన్నం చేశారు, దాన్ని చక్కదిద్దుకుంటూ ఇటు సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా చేయవలసినటువంటి పరిస్థితి మా మీద ఉంది. దాన్ని చేసుకోవడానికి టైం పడుతున్నటువంటి పరిస్థితి. ఈ ఫ్రేమ్ టైంలో ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. ముఖ్యంగా రైతులకు
మేము చేసినటువంటి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అంటే ఖచ్చితంగా వాటన్నిటిని అమలు చేస్తాం 100%. చిన్న భిన్నం చేసింది ఆర్థిక వ్యవస్థను, అంటే మీరు వచ్చిన తర్వాత కూడా ఆదాయం విపరీతంగా తగ్గిపోయిందని, అందువల్లే ఈ పథకాలు అంటే టైం టు టైం ఇవ్వడానికి మీకు కలుగుతున్నటువంటి ఇబ్బంది అని చెప్పేసి చెబుతున్నా. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా పూర్తిగా రియల్ ఎస్టేట్ ద్వారా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ మిగతా ట్రాన్సాక్షన్ కానీ జరిగే అవకాశం ఉంది. అది ఏమైతుందో మనందరూ కూడా బాగా తెలుసు కదా. ఇది కాకుండా మనం డిస్కస్ చేస్తే ఎంతవరకు కరెక్టు. దాంతోపాటు ఎన్నికల కంటే ముందు ఏ విధంగా ఉండే ఆ రాబడి, దాని తర్వాత ఏ విధంగా జరుగుతూ ఉంది. మళ్ళీ మాటికి చెప్తున్నటువంటి వారి మాట ఏంటంటే హైడ్రా గురించి మాట్లాడుతుండ్రు. హైడ్రా ద్వారా హైదరాబాదులో సహజ సిద్ధంగా ఉన్నటువంటి చెరువులన్నీ అన్యాక్రాంతమైనయా, అవి ప్రొటెక్షన్ అవుతున్నాయా లేదా, అన్యాక్రాంతమైనటువంటి వాటి అన్ని అంటే ఈ సమాజానికి హితం అవసరం లేదా. దాంతోపాటు వారు కూడా చెప్పినటువంటి మాట, మూసీ నదిలో నేను కాయినేస్తే తీసుకోవాలి అని చెప్పారు. మరి తీసుకున్నారా లేదా ఒక్కసారి బ్లేమ్ చేయడం అని కాదు, లేదా అపవాదం చేయడం అని కాదు, ఇది వాస్తవమా కాదా. మేమేం చెప్తున్నాము, దీనిని పరివాహక ప్రాంతాల్లో ఉండలేనటువంటి పరిస్థితి కాబట్టి ఆ ప్రజలకైతే మనం హామీని నెరవేర్చవలసిన అవసరం ఉంది కదా. సో ఇవన్నీ కూడా దాంతో పాటుగా కాదండి, వాళ్ళకు 10 ఏళ్ళు చేయలేదు అంటే మీరు కూడా ఇప్పుడు మూసిని ఎత్తుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఎంత టైం మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయాలి? మేము 5 సంవత్సరాల్లో మేము ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఇన్ని రోజులలో మేము అమలు చేసినవి 14 హామీలు నెరవేర్చినాం ఇప్పటివరకు. ఇవన్నీ కదా మేము చేసినటువంటి, ఇంకా చేయవలసినవి కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకొని ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రతిపక్షాలైతే ఖచ్చితంగా అంటే ఈ బీమాకు సంబంధించి, కౌలు రైతులకు సంబంధించి, రైతు భరోసా 15,000 ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. త్వరితగతిన అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొనేందుకు. సతీష్ గారు, దిలీప్ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.